ఇప్పుడు వస్తున్నాడు బాబు. ఎవరు నువ్వు? నేనే తెలీదా నీకు? ఏమిటా తలబిరుసు సమాధానం? దాదాపు క్లాస్ అయిపోయి ఎప్పుడు వస్తున్నావు? ఈ ఇండిసిప్లిన్ క్షమించను నేను. నువ్వు నా క్లాస్ లో కూర్చోడానికి వీల్లేదు. అవుట్, గెట్ అవుట్. నన్ను పొమ్మడానికి నువ్వెవడివే? నువ్వేనంటరా నా కొడుకు మీద చేయి చేసుకుంది? అవును, నేను మీ అబ్బాయిని కొట్టింది అతను క్లాస్ రూమ్ లో బండబూతులు మాట్లాడుతున్నాడని. అతను అలా మాట్లాడడానికి, అలా మాట్లాడడం తప్పు అని తెలుసుకోకపోవడానికి కారకులు మీరే. మీరు దీన్ని పువ్వని, దీన్ని చెట్టని అంటే మిమ్మల్ని చూసి మీ బిడ్డ ఆ మాటలు నేర్చుకుంటాడు. ఏ స్కూల్లోనైనా ఏ మాస్టర్ అయినా ఓ విద్యార్థిని కొట్టాడంటే అది ద్వేషం వల్ల, కక్ష చేతనో కాదండి. ఆ విద్యార్థి బాగా చదువుకోవాలని, క్రమశిక్షణని, సచ్ఛీలతని నేర్చుకోవాలని మాత్రమే. మీకు అక్షర జ్ఞానం లేకపోయినా, చదువుకోపోయినా అదృష్టం బాగుండి సంపాదించారు, అనుభవిస్తున్నారు. రేపు ఇదే అదృష్టం మీ అబ్బాయిని కూడా వరిస్తుందని ఆశించడం చాలా పొరపాటు.